మినీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది కబ్బన్ పార్క్ మెట్రో. మీరు గమనిస్తే బెంగళూరులో ఎంటర్ అయ్యాక ఒక్కరికి కూడా హెల్మెట్ లేకుండా ఉండదు. వెనక కూర్చున్న వాళ్ళకి ముందర వాళ్ళకి మీరు గమనించవచ్చు. అందరూ హెల్మెట్ వేసుకొనే పోవాలి. ఇది ఎంజీ రోడ్. ఈ లెఫ్ట్ పోతే ఇది ఎంజీ రోడ్డు. అక్కడ మెట్రో కనిపిస్తుంది కదా, ఎంజీ రోడ్ మెట్రో. కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్ బ్రిగేడ్ రోడ్డు. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు. నిస్సానా ఇక్కడ కేఎఫ్సి ఉండాలి, ఇంతకుముందు మారిపోయింది అనుకుంటా. అక్కడ పబ్ చూసాను, దాని పేరు షేక్స్ బియర్ అంట. షేక్స్పియర్ కాదు, షేక్స్ బియర్. ఈ బ్రిగేడ్ రోడ్డు పబ్స్కి ఫేమస్. ఇక్కడ చిక్మంగళూరు టీ దొరుకుతుందండి, ట్రై చేద్దామా? వద్దులే, మరి పార్కింగ్ కష్టం. ఇది వుడ్స్ స్ట్రీట్ రోడ్. ఇట్లా లెఫ్ట్ వెళ్తే ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్. ఇది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. క్యారెక్టర్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ. చూడండి, ఆడ వెనక హెల్మెట్ లేదు, అందుకని పట్టుకున్నారు పోలీసులు. ఇది డంజో. మనం ఏ వస్తువు అయినా కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపించవచ్చు వీళ్ళతో ఆరాంగా. గోల్డ్గా అంటే ఇట్లా గోల్డ్ డైమండ్లు ట్రై చేయొద్దండి. మామూలుగా ఏదైనా బుక్స్ ఐటమ్స్, శారీస్, ఎలాంటి వస్తువులైనా వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి డెలివరీ చేస్తారు. కావాలంటే కొనుక్కొని షాప్లో కొనుక్కొని డెలివరీ కావాలన్నా కూడా ఇస్తారు. ఒక చోటు నుంచి పికప్ చేసుకొని ఇంకో చోటుకి. నాకు రూట్ తెలిసినా కూడా మ్యాప్స్ పెట్టుకుంటారు, అదొక టైంపాస్. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంతసేపు పడుతుంది అనేది చూపిస్తూ ఉంటుంది కదా, అట్లా చూసుకుంటా టైంపాస్ చేసుకుంటా వెళ్ళచ్చు. ఇదండి బెంగళూరులో ట్రాఫిక్ కండిషన్. మీకు 30 కిలోమీటర్లు కవర్ చేయడానికి అప్పుడప్పుడు గంట పడుతుంది, అప్పుడప్పుడు 1.5 hours కూడా పడుతుంది. మినీ టీ సెట్. ఇది మడివాల అండర్ పాస్. సో మడివాల వచ్చేసాం. మడివాల నుంచి కొంచెం ముందర పోతే సిల్క్ బోర్డ్ దాటిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ వస్తుంది. దానికి జుమ్మని కొట్టేయడమే. వీడు చూడండి, బైక్ చూడండి, స్పోర్ట్స్ 570 అంట, పోలారిస్ వాళ్ళది. వీడింది రోడ్లలో తిప్పుతున్నాడు. ఇది ఇసుకల్లో తిప్పేది కదా, డ్రాగ్ రేసింగ్. ఇది మడివాల బ్రిడ్జ్.
మొత్తం మెట్రో ప్రాజెక్టు అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మెట్రో వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఐ థింక్ 3 to 5 years. ఎందుకంటే ఈ స్ట్రెచ్ ఎలక్ట్రానిక్ ఫ్లైఓవర్ ఉంది కదా, అదే 9 kilometers ఉంటుంది. అండ్ ముందు నుంచి ఇంకా వేసుకుంటూ రావాలి వీళ్ళు. సో కొంచెం ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, ఎక్కకుండా కిందికి పోతే బొమ్మనల్లి సర్కిల్ వస్తుంది. సో ఇక్కడ బొమ్మనల్లి మెట్రో రావచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసారు. బొమ్మనల్లి మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నా. మధ్యలో రెస్టింగ్ ప్లేస్ ఉంది ఒకటి, చూపిస్తాను. అక్కడ నుంచి పైనుంచి బెంగళూరు వ్యూ చూడొచ్చు కొంచెం. సో ఇక్కడ నుంచి 8 kilometers ఈ ఫ్లైఓవర్. ఇది ఇంకో మెట్రో స్టేషన్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉందంటే గారేబావిపల్లి అనుకుంటా, బ్యాంక్ కాలనీనా. ఇక్కడ ఒక ఇంకో మెట్రో స్టేషన్ వస్తుంది. ఇదే స్టాపింగ్ ప్లేస్. ఇక్కడ టైం పాస్ చేసుకోవచ్చు కొంచెం. ఇంకోటి ఇక్కడ కడుతున్నారు. ఇది గారేబావిపల్లినా అనుకుంటా. సో మెట్రో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్లో 8 kilometersలో 2 మెట్రో స్టేషన్లు కడుతున్నారంటే సూపర్, మంచి ప్లానింగ్. ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి పోయే వాళ్ళకి అందరూ ఏలాడుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మెట్రో వస్తే మాత్రం సూపర్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా కంప్లీట్ అయిపోతే బాగుంటుంది మెట్రో పని. బాగానే కష్టపడి చేస్తున్నారు. మీరు చూడండి, లైట్లు పెట్టాలి, ఇంకా సంథింగ్ ఉత్తర సలహాలన్నీ ఇస్తుంది ఎక్కడ నాకు రూట్ తెలిసినప్పుడు కూడా. ఇంకెంత 15 minutes, 5 kilometers. చినుకులు స్టార్ట్ అవుతున్నారు. కరెక్ట్ ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ చినుకులు పడుతున్నాయి. బెంగళూరులో చినుకులు, వర్షాన్ని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేం పెద్ద సర్ప్రైజ్ కాదు. సో మనం ఇక్కడ ఒక్కటే టోల్ కట్టేది. కెమెరా ఆన్లో ఉన్నావా ఆఫ్లో ఉన్నావా అమ్మా?